నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనగండ్ల గోపి అనే వ్యక్తి రోజులాగే కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి డోర్ తెరిచి లైట్ వేసేందుకు స్విచ్ నొక్కగానే ఒక భారీ పేలుడు ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. మంటలు చెర్రగా గోపి బయటకు పరిగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంటి లోపల ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమై బూడిద పాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ నాణ్యత లోపమే కారణమని బాధితులతో సహా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గోపి అనే అతని ఇంట్లో ఇదేం గ్యాస్ సిలిండర్ వేయడం జరిగింది. ఇండియన్ గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం వల్ల ఈ సంఘటన అయితే జరిగిందని అనుకుంటున్నారు. లోపల ఒకసారి పరిస్థితులు మనం గమనించుదాం. మనం ఇక్కడ లోపల చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది మొత్తం ఇంట్లో ఉన్న సామాను మొత్తం కాలిపోవడం జరిగింది. తినే బియ్యం కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. వస్తువు కూడా పనిచేస్తుంది. లోపల కనిపిస్తుంది నీకు. ఇక్కడ ఉన్నటువంటి గిన్నెలతో సహా బట్టలు ప్రతిదీ అసలు దీంట్లో అయితే ఏమైతే కనిపిస్తలేదు. రేకులు కూడా మొత్తం అదైపోయినాయి. డోర్లు కూడా కిటికీలు డోర్లు ఇంట్లో ఉన్న సామాన్ అయితే ఏమీ లేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు లైవ్ లో. సో ఇప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటని వాళ్ళ మాటలు ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గోపి, ప్రస్తుతానికి అసలు ఏం జరిగింది, ఆ సంఘటన గల కారణాలు ఏంటి? పండుకోయి ఇంటికి వచ్చి లైట్ వేసే వారికి సిలిండర్ మొత్తం పేలింది. అంటే అది అంతకుముందు లీకేజ్ ప్రాబ్లం ఉందనా, లేకపోతే అది సంఘటన గల కారణం ఏంటి? నీకేమనిపిస్తుంది? నేను డైరెక్ట్ వచ్చి అది లైట్ వేసే వారికి మొత్తం పేలిపోయింది. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమైన పరిస్థితులు ఏంటి అంటే, ఇండియన్ గ్యాస్ గుడ్డి లీక్ ఉండే ప్రాబ్లం వలన అతను క్యాండిడేట్ అయితే ఇంటికి రాగానే డోర్ తీసి స్విచ్ చేయగానే పేలిందని అతని మాటలు చెప్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితి సంఘటనలు గల కారణాలు పునరావృతం కాకుండా ఇండియన్ గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ వెంటనే స్పందించి తనకు జరిగిన నష్టాన్ని ఎంతో కొంత వాళ్ళ ఆర్థిక సాయంగా అందించాలని వాళ్ళైతే ముత్తనపేట గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కొంతమంది వాళ్ళకి తినే పరిస్థితులు లేదు కాబట్టి కొంతమంది వారికి తోచిన సహాయం అందిస్తూ వాళ్లకు భోజనాలు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ సమకూర్చడం జరుగుతుంది. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున మరియు మన ఇండియన్ గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా స్పందించి వారి సహాయం అందించాలని కోరుకుంటున్నారు. పక్కపొంటి ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళను అడిగి ఒక్కసారి అయితే వాళ్ళకి తెలుసుకున్నాం. చెప్పమ్మా, మీరు ఎక్కడ? ఇక్కడ నిన్న రాత్రి ఇంటి పక్కకే ఉంటది మా ఇల్లు గీన్నే పక్కకి. అయితే ఈ అవ్వ అమ్మో అని మొత్తుకుంది. ఏమన్నా లొల్లి పెట్టుకుంటారా ఏంది అని బయటకు వచ్చి చూసే వరకు పెద్ద పెద్ద మంటలు అవుతున్నాయి. రాత్రి అటు పక్కకు జరుగుండ్రు, 2 వేల పక్కకు జరిగిండ్రు. ఇక పక్కకి ఎవరు లేరు, అసలు కొద్దిగా దూరం ఉన్నాయి ఇండ్లు. ఇక వెంటనే అందరినీ ఈ సంఘటన జరగడానికి ఉన్నాను. రాత్రి 10 గంటలకు ఈమె ఉదయం వల్ల బయటకు వచ్చి చూసే వరకు పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. ఆయనతో 100కి ఫోన్ చేసి ఇట్లా మా ముత్తనపేట గ్రామంలో బెజ్జంకి మండలంలో ఇట్లా ఇల్లు కాలుతుంది, మరి ఏమైందో తెలియదు, కరెంటా లేకపోతే గ్యాస్ వేలిందో తెలియదు, వాళ్ళైతే బయట ఉన్నారు, తొందరగా రండి అని చెప్పేసిన. స్పందించి ఒక 15 మినిట్స్ వరకు వచ్చిండ్రు. అప్పటిదాకా ఏమేమో అక్కడ రోడ్ పైకి పోయి అందరినీ పిలిచి మా అత్త ఇక్కడ నుండే పిలిచేసరికి అందరు వచ్చేసి అక్కడ నిలబడేసరికి ఏమైంది అంటే ఇట్లా ఇల్లు కాలుతుంది అంటే, ఈ రాజయ్య వాళ్ళ కొడుకు ఏం చేసిండు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఫోన్ చేసి కరెంట్ బంద్ చేయమని చెప్పిండు. ఒకవేళ కరెంటుతో ఇట్లా ఏమైనా సమస్య ఉంటే అని అందరి ఇళ్ళలో కరెంట్ బంద్ చేసే వాళ్ళే మళ్ళీ మా ఇంటికి వచ్చి అలా ట్యాంకుల నీళ్ళు మా ట్యాంకుల నీళ్ళు పోసేసరికి పోలీసు వాళ్ళు అందిర్రు. వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేసిండ్రు. వీళ్ళకి చెవులు వినబడ్డాయి. మేడం కూడా వచ్చిండ్రు, సౌజన్య మేడము. ఆ మేడం వచ్చి ఏమైందమ్మా అడిగి అని వివరాలు తెలుసుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఏం డబ్బులు. చెప్పండి, మీరు మీ ఇల్లు ఎక్కడ? మీకు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటారా? పరిసర ప్రాంతాలు ఉంటాం, పక్కనే ఉంటాం, కొంచెం దూరంలో ఉంటాం పక్కన. అయితే
ఇక్కడ కేకలు వేసేసరికి మాకు సౌండ్ వచ్చి మేము ఇక్కడికి వచ్చినాం. రాగానే మంటలు వెళ్తున్నాయి. వెళ్తుంటే మేము వచ్చి చూసి అది ఆర్పేయలేని పరిస్థితి ఉన్నది. ఆ లోపలే కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు మేము కలిసి ఇంత వాటర్ కలిసి చల్లారుతున్నాం. వీళ్ళు గాబరు తొందరగా బయటకు వెళ్ళారు. వెళ్ళగానే మీరు వాకప్ చేసినా మరి ఏమైంది ఏంటంటే మేము ఇంట్లో పనికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన వరకల్లా పొగలు వచ్చి మంటలు స్టార్ట్ అయినాయి, వస్తూనే ఉన్నాయి. మేము బయటకు పరిగెత్తారు. ఆ లోపల మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి, వంట సామాగ్రి, డబ్బులు. ఇంట్లో ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? ఆ సంఘటన జరిగిన సమయంలో కొడుకు వాళ్ళ తల్లి అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు బయటకు పరిగెత్తారు. ఇక వాళ్ళ ఇంట్లో డబ్బులు 25,000 రూపాయలు పోయినాయి. ఆ అబ్బాయి కూలి పని మీద పోతాడు, వెళ్తాడు. ఆ అబ్బాయి 15,000 రూపాయలు దాచుకున్నాడు, అవి పోయినాయి. ఇంట్లో ఉన్న సామాన్ ఎంత వరకు కాలిపోయింది? మా పెన్షన్ పైసలు 10,000 దాచుకుంటే అవి కాలిపోయినాయి. ఇంట్లో సామాగ్రి 2 మంచాలు, బోళ్ళు, బట్టలు మొత్తం ఏం లేకుండా కాలిపోయినాయి. అంటే దీనికి గల కారణాలు కంపెనీ, ఇండియన్ గ్యాస్ కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం ఏమన్నా మీకు ఉందా అనిపిస్తుందా? ఉన్నది వాచర్ కొద్దిగా లూజ్ ఉన్నది, అందుకనే అది పేలింది, లేకపోతే పేలేది కాదు. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళని మీరు ఏమన్నా ఆర్థికంగా కానీ ఆదుకోవాలని ఏమైనా డిమాండ్ చేస్తారా? కంపల్సరీ కంపెనీ ఆదుకోవాలి, ప్రభుత్వం కూడా వాళ్ళు ఆదుకోవాలి. వాళ్ళు గరీబ్ పరిస్థితులు ఉన్నారు, ప్రభుత్వం కానీ కంపెనీ కానీ ఆదుకోవాలి. ప్రజలు కూడా మానవ